జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వైదేహి ఎప్పటికీ మీకు తోడుగా మీ పక్కనే ఉంటుంది. నాది హామీ. అయితే పదా నన్ను వైదేహి దగ్గర తీసుకు. బాబు బాబు లేవండి. అల్లుడు గారు లేవండి. లేవండి. అమ్మా పదబాబు వెళ్దాం. అదే వెళ్దాం. వదండి. రా బాబు. ఇప్పుడే వైదేహి దగ్గర తీసుకెళ్ళు. వైదేహి దగ్గర ఇప్పుడే చూడాలి మాయగారు. వైదేహిని ఇప్పుడే చెప్పేస్తున్నావమ్మా. తెలీదు నాన్న. ఆయన బాధను చూసి మీరే తట్టుకోలేకపోయారు. నేనెలా తట్టుకోగలను? ఆయన బాధ పోగొట్టడానికి ఏదైనా చేయాల్సిందే. వైదేహి జాగ్రత్త తల్లి. వైదేహి అలాగే నేను పదండి. నీ దగ్గరికి వస్తున్నా. చూడ్డానికి బక్కగా కనిపిస్తారు గాని ఏం బరువున్నారా బాబు ఒక్కొక్కరు. అమ్మా తీరిపోయిందిరా బాబు. వేసింది దొంగమాలేగా. ఇద్దరు స్పృహలో లేరు. ప్రొసీడ్ అయిపోతే పోలా. ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తోంది. అమ్మా వైదేహిని ఏమనొద్దు అంటాను. నా కళ్ళ ముందే కన్న కొడుకు ఇలా తయారవుతుంటే కడుపు మండిపోతోంది. దానికి కారణం ఎవరైనా సరే ఇలాగే అంటాను. అయితే నిన్నే అనాలమ్మా. నిన్నే అనాలమ్మా. ఎందుకంటే ఈరోజు నేను ఇలా కావడానికి కారణం నువ్వే అమ్మా. ఏం మాట్లాడుతున్నావు దేవాంశ్? నేనా కారణం? ఏంటండి వీడిలా మాట్లాడుతున్నాడు? ఉన్న మాటే అంటున్నానమ్మా. నీ కొడుకు పరిస్థితి చూసి నీ కడుపెలా మండుతుందో నా వైదేహి దూరం కావడానికి కారణం తెలిసి నా కడుపు అలాగే మండుతుందమ్మా.
వైదేహి నేనెంత ప్రేమించానో తెలుసు. తను లేకపోతే నేనెంత పిచ్చివాడినైపోతానో కూడా తెలుసు. తెలుసు కూడా ఎందుకు ఇలా చేసావమ్మా? చెప్పమ్మా, చెప్పు. ఎందుకు చేసావమ్మా? ఎందుకు? నా వైదేహి నా నుంచి దూరం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందమ్మా? వాళ్ళకే తక్కువ అమ్మా. చెప్పు. దేవాంశ్, ఇంకాపు. ఎవరు చెప్పారు? అసలు నీకెవరు చెప్పారు ఈ విషయాలన్నీ? అరే, ఎవరో ఏదో చెప్పారని నమ్మేసి తల్లిని అవమానిస్తారా? ఎవరో చెప్పడం కాదమ్మా, నా వైదేహినే చెప్పింది. అయినా ఎవరో చెప్పడం ఏంటి? పరిస్థితులు చూస్తే అర్థం కావడం లేదు. వైదేహిని నువ్వు కోడలుగా వద్దనుకున్నావు కాబట్టే ఈ స్రవంతితో నా పెళ్లి జరిపించాలనుకున్నావు. నానా, మీరు ఎన్నో తీర్పులు చెప్పి ఎంతో మందికి న్యాయం కలిగేలా చూశారు కదా. మీరు చెప్పండి నాన్న, ఇది మీకు న్యాయంగా అనిపిస్తుందా? కౌసల్య, 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 ఏంటి కౌసల్య ఇది? మావయ్య, చిన్నప్పుడు దేవాంశ్ స్రవంతికి తాళి కట్టాడు, అందుకే పెళ్లి జరిగింది. మేనకోడల్ని కోడల్ని చేసుకోవాలన్నావు కదా, మరి వారసుల కోసం అంటున్నారేంటి? చెప్పు, చెప్పు. అవునండి, వారసుల కోసం, అలాగే మేనకోడల కోసం కూడా. కౌసల్య, ఎంతసేపు మన సంగతి చూసుకుందాం అంటావేంటి? వైదేహి అక్కడ ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉందో తెలుసా? తను వైదేహిలో ఉన్నప్పుడు చంపాలనుకున్నారు, జానకిలా మారాక కూడా చంపాలనుకుంటున్నారు. ఒక్క నిజం, వైదేహి జానకి రామయ్య గారి మేనకోడలు అన్న ఒక్క నిజం తెలిస్తే చాలు, వైదేహి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. సరిగ్గా చెప్పే టైంకి అడ్డుపడ్డారు. వాళ్ళంతా మేడం, వాళ్ళు చెప్పనివ్వరు. మొన్న మీకోసం వైదేహిని కలవడానికి వెళ్లి ఈ నిజం చెప్దామనుకుంటే ఇంతలో శ్రవంతి వచ్చి చెప్తే చంపుతామని బెదిరించింది. వాళ్ళు మంచోళ్ళు కారు మేడం, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడ్డవాళ్లతో కంటే మంచి వాళ్లతోనే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుని నా చేత వైదేహికి ఏదో అన్యాయం చేయించాలని చూస్తున్నారు కదా, అది కలలో కూడా జరగనివ్వను. నా చెల్లెల్ని కాపాడుకుంటాను, వైదేహికి న్యాయం జరిగేలా చేస్తాను.
వాలీగాడు ఇక్కడికి మకం మార్చాడా? అందరినీ స్వామీజీ అని నమ్మించి ఆశ్రమం లాంటిదేమైనా ప్లాన్ చేస్తున్నాడా ఏంటి? చేసినా చేస్తాడు, అలాంటివాడే. ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుందే, ఎక్కడో చూశాను. ఎస్, ఆ రోజు నా మీద విషప్రయోగం జరిగి హాస్పిటల్లో చేరిన రోజే అప్పుడే చూశాను. ఆ రోజు జరిగింది మర్చిపోయానని డాక్టర్ చెప్పారు కదా. ఆ మర్చిపోయిన సంఘటనలో వీడున్నాడా? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇన్స్పెక్టర్ ఇంటికొచ్చాడు, వైదేహిని ఎవరో చంపేశారని చెప్పాడు. నేను నమ్మకుండా కోపంతో బయటకొచ్చేశాను. అప్పుడు విషం తాగి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు, అది సరిపోదా? అయినా నేను విషం తాగడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగింది నాన్న? నీ బాడీలో పాయిజన్ ఎందుకుంది? రేయ్ రేయ్, ఈ జానకి ఉంటే అస్సలు పనవదుమో. ఇది ఇంటికి వచ్చి దేవాంశ్ని నాకు మొగుణ్ణి కాకుండా చేసేసింది. ఏ రకంగా చూసినా జానకిని బతకనివ్వకూడదు. లాస్ట్ మినిట్ లో లాగేశారండి మేడం. ఒక్క క్షణం ఆగుంటే పొడి చేస్తుండేవాడిని. ఏంటి పొడిచేది నీ మొహం? చీకట్లో చేయాల్సింది వెలుతురులో చేస్తున్నావు. పైగా మా బావ ఇక్కడే ఉన్నాడు. ఉంటే ఏమవుతుంది మేడం? పొడిచి పారిపోవడమే, దొరికేదేలే. ఎస్, ఆ రోజు నా మీద విషప్రయోగం జరిగి హాస్పిటల్లో చేరిన రోజే అప్పుడే చూశాను. ఆ రోజు జరిగింది మర్చిపోయానని డాక్టర్ గారు చెప్పారు కదా. ఆ మర్చిపోయిన సంఘటనలో వీడున్నాడా? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇన్స్పెక్టర్ ఇంటికొచ్చాడు, వైదేహిని ఎవరో చంపేశారని చెప్పాడు. నేను నమ్మకుండా కోపంతో బయటకొచ్చేశాను. రేయ్ ఏయ్ రేయ్, ఆగు, ఆగరా రేయ్. కోడలు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా. అవును, ఆచూకీ ఏమైనా తెలిసిందా? సారీ దశరథ అమ్మాయి గారు, మీ కోడల్ని ఎవరో హత్య చేశారు. అంటే మన గురించి మొత్తం తెలిసిపోయిందంటావా? వైదేహిని మనమే దూరం చేసామని తెలిసిపోయిందా? చెప్పు బేబీ, అంతా బానే ఉంది కదా?
ఆ జానకి ఇంట్లో ఉండగా అంతా బాగానే ఎలా ఉంటుంది మామ్? ఈ రోజు దాన్ని బయటకు పంపించడానికి స్కెచ్ వేశాను. జాగ్రత్త బేబీ, మన గుట్లన్నీ దానికి తెలుసు. అవేవి బయట పడకుండా జాగ్రత్తగా బయటికి పంపించాలి. అసలైన ఆయుధం మన దగ్గర ఉంటే ఇంకా దానికి భయపడతావేంటి మామ్? నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆ మ్యాగీని పిలిపించు. ఓకే బేబీ, ఈ ప్లాన్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. నేనిప్పుడే మ్యాగీని పిలిపిస్తాను. జాగ్రత్త మామ్, ఆ మ్యాగీ దేశముదురు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దాని చెల్లెలు మన దగ్గరుండగా చెప్పింది చేయకుండా ఏం చేస్తుంది బేబీ? అక్కడ సంగతి చూడు, నేను మ్యాగీని పంపిస్తా. సరే మామ్, బాయ్. ఆ రోజు ఏం జరిగిందో మర్చిపోయావు దేవాంశ్. తర్వాత గుర్తొచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెప్పినా ఖచ్చితంగా జరిగిందే గుర్తొస్తుందని చెప్పలేము. గుర్తొచ్చిందే జరిగినట్టు నిర్ధారించలేం. అలాంటప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని ఒక మనిషిని ఎలా అనుమానిస్తారు? మీరు చెప్పండి అత్తయ్యా. అవునన్నా, ఆ రోజు ఏం జరిగిందో నీకేం గుర్తొచ్చిందో? పైగా స్రవంతి గురించి నాకు బాగా తెలుసు. ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలు కాదు. అమ్మా, నాకంతా గుర్తొచ్చింది. నేను చెప్పేది నిజం. అయితే ఆధారాలు చూపించు దేవాంశ్. చెప్తే అర్థం కదా నీకు? ఫంక్షన్ లేదేం లేదు. ఎక్కువ మాట్లాడావనుకో రిజిస్టర్ ఆఫీస్ కి తీసుకెళ్లి దండాలు మార్పించి పెళ్లి చేస్తా. హాయ్ తమ్ముడు, నేను వచ్చేసా. ఏ నువ్వు ఆగవే, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి తమ్ముడు, నీ ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదా? నీకు మాట్లాడడం చేత కాలేదేమో. ఒక్కసారి నాతో మాట్లాడించు, నేను ఒప్పిస్తా. అంతా మీరు అనుకుంటున్నట్టే గ్రాండ్ గా జరుగుతుంది, సరేనా? మా మేడం చంపేస్తుంది. ఏంటి చాలు అయ్యేది? నీ వల్ల మొత్తం పెంట పెంట అయింది. టెన్షన్ పడక తమ్ముడు, నేనున్నాను కదా హెల్ప్ చేయడానికి. మే హూనా. మరదలకు ఒకసారి ఫోన్ కలుపువు, నేను మాట్లాడేస్తాను. నీకొక దండం, నీ హెల్ప్ ఒక దండం. నువ్వు ఒక్కసారి చేసిన హెల్ప్ కి లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాను. మేడం వచ్చేంత వరకు సైలెంట్ గా ఉండు. అక్క చెల్లి, ఏంటి మేడం ఇది? మిమ్మల్ని కాదని నా చెల్లి నాతో తీసుకెళ్ళగలనా? తప్పకుండా మేడం, మాట్లాడతాను. వద్దు మేడం, మిమ్మల్ని కూడా మాయ చేసి తీసుకెళ్లిపోతుంది. తక్కువది కాదు. నువ్వుండు తమ్ముడు, ఏదో ఒకసారి వెళ్ళిపోయాను కదా అని అదే మనసులో పెట్టుకుని నన్ను బ్యాడ్ చేసేస్తున్నావేంటి? వాళ్ళు అలానే అంటారక్క. నువ్వురా, అక్క చాలా మంచిది, ఏమనదు. అక్క? ఏ అక్క? ఇంకెవరు, మన చెంచలక్క. చెంచల అక్క? అవునక్క, స్రవంతి అక్క ఉంది కదా, వాళ్ళక్క.
శ్రవంతి నాకు చెల్లెలు కాదు, తను నా కూతురు. కూతురా? నమ్మనక్క, మీకు అంత పెద్ద కూతురు ఉండడం ఏంటి? అసలు మీకు పెళ్ళైందంటేనే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకున్నదని తెలిసాక కూడా ఎందుకు ఊరుకుంటారు? ఎలా వదిలేస్తారు? మీరు కూడా స్రవంతి మంచిది కాదని వీడియో చూసి మరీ చెప్పారు కదా బావా. ఎవరు నమ్మారు? మీరు చూశారన్న వీడియో సాక్ష్యంగా చూపిస్తే అప్పుడు నమ్ముతామన్నారు. మీ మీద ఇంట్లో అందరికీ ఎంతో నమ్మకం ఉంది కదా. మీరు నిజం చెప్తేనే సాక్ష్యం అడిగినప్పుడు నేను చెప్తే నమ్ముతారా? మేనకోడళ్ళని అనిపించుకోవాలన్న స్వార్థంతో స్రవంతిని అడ్డం తొలగించుకోవటానికి అబద్ధం చెప్తున్నాను అంటారు. గట్టిగా మాట్లాడితే సాక్ష్యం అంటారు. లేదు బావా, అందుకే నోరు మూసుకుని ఉండిపోయాను. అప్పటికి చెప్తామనుకున్నాను బావా, కాని స్రవంతి ఏం చేసిందో గుర్తుందా బావా? బావ కోసం జానకి నిప్పుల గుండం తొక్కితే నేను అరచేతిలో హారతిని వెలిగించాను. తను చచ్చి బతికింది కాబట్టి సానుభూతి. తను ఏం చెప్తే అదే నిజం. నన్ను ఒక హంతకురాల్ని చేసి బయట పంపించేస్తారు. అంతే కదా? పంపించేసేయండి. నేనెక్కడ నిజం చెప్పేస్తానోనని ముందే నాటకం మొదలు పెట్టేసింది. ఇంకేం చెప్పినా ఉపయోగం లేదనుకుని మౌనంగా ఉండిపోయాను. మౌనంగా ఉండడం అంటే ఇంకా దానికి అవకాశం ఇవ్వడం అన్నట్టే జానకి. ఇంకొక్క క్షణం కూడా అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే పంపించేస్తాను. బావా వద్దు. ఇప్పుడు మీరేం చేసినా అది స్రవంతికి సానుభూతి అవుతుంది. మరేం చేయాలి జానకి? అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు జానకి. ఏం చేయాలి? మనకి తెలిసిన నిజస్వరూపమే ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలిసేలా చెయ్యాలి బావా. అంతకుముందు ఈ స్రవంతి ఎవరు? తన వెనక ఎవరున్నారు? ఎందుకు ఇదంతా చేస్తోంది? మొత్తం తెలుసుకోవాలి. ఆ తర్వాత పంపిస్తే శాశ్వతంగా తన పీడ పోతుంది. కరెక్టే జానకి, కానీ తన గురించి తెలుసుకోవడం ఎలా? ఇన్నాళ్ళు తన మీద ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా ఇక్కడే ఉంది అంటే చాలా జాగ్రత్తలే తీసుకుని ఉంటుంది. తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అయ్యో 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 శ్రవంతి గారు, ఏంటండి ఇది? నేను మాలలో ఉన్న విషయం మీకు తెలుసు కదా. ఇలాంటివి సంఘటనలు తప్పు కదా. ఏం మాట్లాడుతున్నావు? అది కాదు. అది కాదా? ఇలా ఏకాంతంగా తీసుకొచ్చి అది కాదు ఇది కాదు అంటే ఎలా చెప్పండి? ఆ విషయం కాదు. మరేంటండి? నువ్వేమైనా వీడియోలు తీసావా? అయ్యో అయ్యో రామా, అలాంటి తప్పుడు పనులు నేను ఎప్పుడు చేయనండి. అయ్యో అది కాదు. ఆపు. బావేదో వీడియోలో నేనేదో అనడం విన్నాను అన్నాడు కదా. ఆ వీడియో మీరేమైనా చూసారా? అంటే ఇంతసేపు మీరు మాట్లాడుతుంది దాని గురించా అండి? అంటే వైదేహిని నువ్వేమన్నా చేసావా? నేనేం చేయలేదు. ఒకవేళ మీరు తీస్తే ఆ వీడియోలో నేను లేను అని చెప్తారేమోనని. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇలా సన్యాసి వేషం వేసుకున్నాను. ఇక నేను చెప్పేది ఎవరు ఉంటారు? నన్ను వదిలేయండి, నేను వెళ్తాను. అయ్యో ఒక్క నిమిషం అండి. అయ్యో ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ నన్ను వదిలేయండి. నేను చెప్పేది వినండి. నన్ను వదిలేయండి. ఒక్క నిమిషం. అయ్యో వాలి గారు వద్దండి ప్లీజ్. ఒక్క నిమిషం. అబ్బా, ఇంతకీ నా హెల్ప్ చేస్తారా లేదా? వీరికి మాత్రం సాధువు వేషం, చేసేవన్నీ దొంగ వేషాలు. ఏమిటో మాలలో ఉన్నప్పుడు అందరూ నన్నే కోరుకుంటున్నారు. అయ్యో అయ్యో
ఎక్కడ పడిందిరా దేవుడా? కోట్ల విలువ చేసే హారం ఎవరి చేతిలో పడిందో ఏంటో, ఎక్కడుందో ఏమిటో. అయ్యో, ఎక్కడ పెట్టానో ఏమిటో కనిపించవటం లేదు. అత్తయ్య, ఏం వెతుకుతున్నారు? హారం కనిపించట్లేదే. హారమా? ఏం హారం? నీ మొగుడు కిలో బంగారంతో చేయించాడు కదా ఆ హారం. ఇంతవరకు చేతి గాజులు చేయించిన పాపానికి పోలేదు కాని హారం అంట హారం. అదేంటత్తయ్య, ఏం వెతుకుతున్నారంటే? మీరే కదా హారం అన్నారు. లేకపోతే మరేంటి? ఇక్కడ నీకేమైనా దొరికిందా? లేదు. లేదు కదా, మరి నేను ఏం వెతికితే నీకెందుకు? ఏదైనా దొరికితే దాచుకోకుండా అత్తయ్య దొరికింది అని తెచ్చిస్తే చాలు. అయ్యయ్యో, ఏమైంది అత్తయ్యకి? ఏదో వెతుకుతోంది. ఏంటని అడిగితే చెప్పడం లేదు. ఏమోలే, ఆవిడ పాటలు ఆవిడ పడుతుంది, నాకెందుకు. ఇక్కడి నుంచి లేచి వెళ్లిన తర్వాత ఆ హారం తీసి లోపల పెట్టలేదు అంటే ఇక్కడే పడిపోయి ఉంటుంది. ఎవరు తీసుంటారు? ఒకవేళ అబ్బాయి ఏమైనా తాగిన మత్తులో హారం తీసుకెళ్లిపోయి ఉంటాడా? అదే జరుగుంటుంది. వాళ్ళు తప్పించి ఇంటికి ఎవరూ రాలేదు కదా. కోట్ల విలువ చేసే హారం ఎలా వదిలేస్తాం? ఇప్పుడే వెళ్లి జానకిని అడుగుతాను. ఈ హారం నీకెక్కడ దొరికింది? దొరకలేదక్క, ఆయన ఇచ్చారు. ఏ దేవాంష్కి ఎలా దొరికింది? ఆయన జేబులో నుంచి తీసిచ్చారు. మీ ఆయనకు కూడా ఎక్కడో ఒక చోట దొరికిండాలి. ఎక్కడ దొరికిందో కనుక్కో. ఎక్కడ దొరకలేదక్క. మొన్న ఆయన మందు తాగి నాన్న దగ్గరికి వెళ్లి గొడవ పడ్డారు. అప్పుడు నేను వెళ్లి తిరిగి తీసుకొస్తుంటే ఆయన జేబులోంచి తీసిచ్చారు. అంటే ఆ మందరా నా దగ్గర నుంచి ఈ హారం తీసుకుందన్నమాట. దేవాంశ్ అక్కడి నుంచి తెచ్చినట్టున్నాడు. పోనీలే, చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. ఎందుకక్క ఈ హారం గురించి ప్రత్యేకంగా అడుగుతున్నావు? ఆయన కూడా రాత్రి ఈ హారం ఇచ్చేటప్పుడు ఇది మామూలు హారం కాదు, చిన్నప్పుడు మా నాన్న తన మేనకోడలి మెళ్ళో వేసింది, ఆ మేనకోడలు నువ్వే కాబట్టి నువ్వే హారం వేసుకో అని నా మెళ్ళో వేశారు. నిజం తెలియకపోయినా నిజమే చెప్పాడు. నువ్వే అసలైన మేనకోడలి వైదేహి. ఈ హారం నీదే. ఆయనేదో మత్తులో ఉండి చెప్పారా, లేదంటే నిజంగానే మేనకోడల్దా? మేనకోడలిదే అంటే నీదే. ఎందుకు ఏంటి అని అడగకుండా నేను ఒకటి చెప్తాను, వింటావా? చెప్పక్క. ఈ హారం ఎప్పటికీ నీ దగ్గరే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఎవరికీ ఇవ్వకు. ఎప్పటికైనా ఈ హారం నిన్ను అన్ని సమస్యల నుంచి కాపాడుతుంది. అర్థం కాలేదక్క. ఎలాగా? అదే అడుగుద్దని చెప్పాను కదా. నా మాట మీద నమ్మకం ఉంటే చెప్పింది చెయ్యి. అలాగే అక్క, ఈ హారాన్ని ఎవ్వరికి ఇవ్వను. అబ్బా, ఏమిటిది?
నువ్వేంటిక్కడ? నేను జానకిని చిన్నప్పటి నుంచి పెంచాను. ఓహో, మొన్న నువ్వు చెప్పింది ఈ జానకి గురించేనా? మీరిద్దరూ ఒకరికొకరు తెలుసా బామ్మగారు? తెలుసంటే ఏదో ఒకసారి కలిసాం గాని, ఇదిగో ముందు నేను వచ్చిన పని చెప్తాను, ముందది విను. రాత్రి నువ్వు దేవాంశ్ బాబు మా ఇంటికి వచ్చారు కదా, అక్కడి నుంచి హారం ఏమైనా తెచ్చారా? హారమా? అవునవును, హారమే. దేవాంశి పెళ్లి విషయంలో పొరపాటు జరిగింది. గురువుగారు ఒకటి చెప్తే మీరొకటి చేశారు. లేదు, గురువుగారు చెప్పినట్టే చేశామే. లేదండి, గురువుగారు హిమాలయాల నుంచి వచ్చాక మీ అబ్బాయి పెళ్లి విషయం తెలిసి ఏదో తేడా జరిగిందని వెంటనే మీ దగ్గరకు బయలుదేరారు. మీతో ఏదో చెప్పాలనుకున్నారు, కానీ అక్కడికి రాగానే ఇలా జరిగింది. ఏం చెప్పాలనుకున్నారు గురువుగారు? మీరు మాట్లాడితే గాని మా సమస్యలకు పరిష్కారం దొరకదు. ఎల్లుండి ఆశ్రమంలో చండీ యాగం జరిపిస్తున్నాం. హిమాలయాల నుంచి సిద్ధులు వస్తున్నారు. యాగం తర్వాత సిద్ధులు చేసే వైద్యంతో గురువుగారు మామూలు స్థితికి వస్తారు. మీరు మీ కుటుంబంతో సహా ఆ హోమానికి రండి. తప్పకుండా వస్తాం. వెళ్ళొస్తాను గురువుగారు. అంత సులువుగా పరిష్కారమయ్యే సమస్య కాదు దశరథరామయ్య. అయ్యో శ్రవంతి! సరిగ్గా మ్యాగీ వచ్చి నిజం చెప్పే టైంకి అలా పడిపోయానేంటి? డాక్టర్ ఏమో నీరసం అన్నాడు. 3 పూటలు గట్టిగా తింటున్నాను కదా, నాకే నీరసం వస్తుంది నా మొహం. ఏదో జరిగింది. ఇంతకీ మ్యాగీ నిజం చెప్పిందా, లేక నేను పడిపోతే ఇది సందనుకుని ఊరుకుందా? ఏంటి ఎందుకు అంత కష్టపడుతున్నావు? 2 రోజులు సరిగ్గా మాట్లాడలేవని డాక్టర్ చెప్పారు కదా, కామ్గా ఉండు. అత్తయ్య చెప్పమ్మా. అంటే అత్తయ్య గారే కదా అనుకున్నా, నేను ముందే అనుకున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.